పేతురు యేసుప్రభువుతో సన్నిహితంగా ఉన్నాడు, కానీ మరి ఈ పాపము, దురభిమానం వల్ల పాపం చేయించాడు. దురభిమానము పాపం చేయించింది, గర్వం పెంచింది, అతి నమ్మకం పెంచింది, తన సొంత ప్రాణరక్షణ చూసుకునేలా చేసి దేవుడిని కాదనుకునేలా చేసి ప్రార్థన లేనటువంటి జీవితంలో నడిపించింది. ఆత్మీయత మర్చిపోయాడు, శారీరక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. అందుకనే తన సొంత శక్తి మీద, బలం మీద, తెలివి మీద, మనసు మీద ఆధారపడ్డాడు. అది ప్రమాదానికి నడిపించిందని మర్చిపోకూడదు. అందుకనే గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని మీద దురభిమానం మనం పెంచుకోకూడదు, దురభిమాన పాపంలో మనం పడకూడదు. దేవుడి మీద ప్రేమ, యథార్థమైన ప్రేమ, యథార్థమైన భక్తి, నిజమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎల్లప్పుడూ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో తీసుకున్నందుకు అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్.